అందరికీ నమస్కారం సార్. గత 2010వ సంవత్సరం నుంచి కూడా మేము సమగ్ర శిక్షలో భాగంగా ఉన్నటువంటి కేజీబీవీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నాం సార్. మేము పాఠశాలలో చేరినప్పుడు కనీసం పక్కా బిల్డింగులు కూడా మా పాఠశాలలకు లేవు. అలాంటి పరిస్థితుల్లో మేము పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి మా దగ్గర చదివిన పిల్లలంతా కూడా ఇప్పుడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా ఎంతో మంచి స్థాయిలో వారు స్థిరపడ్డారు సార్. కానీ దానికి కారకులైన ఉపాధ్యాయులను మాత్రం చిన్నచూపు చూడటం ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదని మేము విన్నవించుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈరోజు కస్తూరిబా స్కూళ్ళు పాఠశాలల స్థాయి నుండి కళాశాలల స్థాయికి ఎదిగాయి అంటే మా కృషి లేకుండానే ఎదిగాయి అంటారా? ఒకసారి ఆలోచించండి. చాలామంది అధికారులు మమ్మల్ని మీవి బాండ్ బతుకులు, మేము సంతకాలు చేస్తే తప్ప మీకు ఉద్యోగాలు కూడా లేవు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు అపాయింట్ చేసిన ఉద్యోగులు అంటే మీకు అంత చులకనా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి సార్. మమ్మల్ని ఇలా వేధించడం సరికాదు. మేము అడుగుతున్న డిమాండ్లు ఏవి కూడా అన్యాయమైనవి కాదు, గొంతెమ్మ కోరికలు మేము కోరడం లేదు. మీరు మరి ప్రవేశపెట్టిన జీవోలనే అమలు చేయమని మాత్రమే మేము అడుగుతున్నాం సార్. అది మా హక్కు, అది మేము అడుగుతున్నది న్యాయం. ఇది ఎవరికి చెప్పినా న్యాయం అనే అంటారు తప్ప అన్యాయం అని ఎవరు అనరు. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నది ఒక్కటే, అర్హత అనుభవము ఉన్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల టీచర్లను రెగ్యులర్ చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మీరు మరి ప్రవేశపెట్టిన జీవోలను అనుసరించి మాకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. అంతేకాకుండా సార్, మేమందరం కూడా మరి మా ఇళ్ళల్లో ఉంటూ మా పిల్లల్ని పోషిస్తూ ఉన్నాం సార్. అయితే మాకు చైల్డ్ కేర్ లీవులు అనేటివి లేవు. అంటే మా పిల్లలు కాదా? మేము తల్లులం కాదా? మాకు ఆక్రోశం ఉండదా? ఒకసారి మా బాధ చూడమని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మాకు చైల్డ్ కేర్ లీవులు అమలు చేయండి. మాకు ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మాకు మెడికల్ లీవులు అనేవి కూడా లేవు సార్. మేము ఎంత అనారోగ్యం ఉన్నా స్కూల్కి వెళ్ళి డ్యూటీలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము రోడ్ ఎక్కి చెప్పుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల ఆక్రోశం, ఆవేదన మీకు చెప్పుకుంటున్నాం సార్ మీడియా ద్వారా. దయచేసి ప్రభుత్వం మా పైన కనికరించి మాకు మంచి చేస్తుందని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. 26,000 కావాలని అన్నారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ ఇస్తామని ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు. వేరే రాష్ట్రాలలో కర్ణాటక, ఒడిశా ఇదంతా రాష్ట్రాలలో ఇస్తున్నారు. కనీసం మాకు ఏమి ఇవ్వడం లేదు. జగనన్న ఇంతకుముందు వచ్చేసి ఎన్నికలకు ముందు వచ్చేసి మేము తెలంగాణ కన్నా జీతము 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని అన్నారు. ఇంతవరకు అయితే మాకు ఆ జీతం అయితే ఇవ్వడం లేదు. కానీ చాలా ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాము. గ్రాడ్యుటీ అవతల రాష్ట్రాల వాళ్ళు ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఏమైంది ఇవ్వడానికి? ఇంతవరకు అయితే ఏమీ చెప్పడం లేదు. మాకు దయచేసి ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము. సంక్షేమ పథకాలు కూడా మాకు ఏమీ రావడం లేదు. నా కొడుకు ఫీజు రియంబర్స్ వచ్చేసి కంప్లీట్గా తీసేసినారు. 1,86,000 రూపాయల దాకా నేను కట్టుకున్నాను. ఆ సంక్షేమ పథకాలు కూడా మాకు లేకుండా చేసినారు. మళ్ళీ అక్కడ పోతే సచివాలయంలో పోతే ఆధార్ కార్డు అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అంటున్నారు. కనీసం మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులనన్నా గుర్తించాలి కదా. ఇంతవరకు అయితే మాకైతే ఏది చేయలేదు జగన్ గారు. ఏదైనా ఉంటే మాకు దయచేసి ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము. అందులో ఒకటి, మేము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలు 25 మంది పిల్లలతోని వాళ్ళు ఏడుపులు తూడుపులు అన్నీ చూసుకుంటూ, పిల్లలకు ఫ్రీ స్కూల్ నడుపుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉన్నాము. వాళ్ళని చూసుకుంటా 2 పిల్లల్ని ఇంట్లోనే సతాయించుకోలేరు వాళ్ళు. కానీ ఇవల్ల మేము చేస్తున్నప్పుడు మాకు జీతాలు పెంచాలని మేము అడగడంలో మాదేమన్నా తప్పు ఉందా? ఈ జగన్ గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మాకు కనీసం దయచేసి 26,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. ధరలకు అనుగుణంగా మాకు అన్ని సంఘాలు మద్దతులు ఇస్తున్నాయి. తెలుగుదేశం వాళ్ళు అందరూ మద్దతులు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మాకు ఇది మద్దతు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము జగన్ గారిని. మాకు సమాధానం ఇవ్వడానికి వచ్చినారు. దయచేసి మాకు జీతాలు పెంచాలని 26,000 కంపల్సరిగా ఇవ్వాలని కోరుతున్నాము. మా డిమాండ్స్ సమ్మెనైతే విరమించేది లేదు. 1 నెల కాదు కదా, 2 నెలలు కాదు, 3 నెలలైనా మేము సమ్మెనైతే విరమించము. దయచేసి మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము. చాలా మంది చిన్న పిల్లలతో ప్రెగ్నెన్సీ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. కానీ దయచేసి మాకు జీతాలు పెంచాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతున్నాము. ఎన్నికలకు ముందు వచ్చేసి 10,500 వచ్చేది. ఆయన జగనన్న గెలిచిన తర్వాత 1,000 రూపాయలు పెంచినాడు. 11,500 వస్తుంది. మాకు ఆయన ఏమంటున్నాడంటే మేము 7,000 నుంచి
11,500 చేసినామంటున్నారు. అదైతే తప్పు. మాకు చంద్రబాబు నాయుడు గారు పెంచినారు. 10,500 నుంచి వీళ్ళ మాత్రం 11,500 పెంచినాడు. మీ ఈ 11,500లోనే మీ ఫోన్ బిల్స్ కానీ లేకపోతే కూరగాయలు కానీ కరెంటు బిల్లులు కట్టుకోవాలి. మెయిన్ పిల్లలకి వండి పెట్టాలంటే అవి మెను ఛార్జీల వల్ల మానితిన్నే పడుతున్నాయి. మాకు వచ్చేది జీతం చేతికి వచ్చేసి 4-5 వేలు వస్తే మేము ఎట్లా బ్రతకాలా, ఏమి కథ? మా పరిస్థితి చాలా దౌర్జన్యంగా, అసలు ఈ రాజ్యం దొంగల రాజ్యం, దోపిరా రాజ్యం లాగానే ఉంది. మాకు దయచేసి జీతాలు పెంచాలి జగనన్న గారు. ఇప్పటికైనా కళ్ళు తెరచండి. 18వ రోజు మేము ధర్నా చేస్తున్నాము. కనీసం ఆడపిల్లలము రోడ్డు మీద వచ్చి ఉంటున్నాము, రోడ్ల మీద తింటున్నాము. అసలుకి ఇక్కడ బాత్రూమ్ పోవడానికి కూడా ఖచ్చితంగా ఉంది. టౌన్లో ఛార్జీలు వచ్చేసి ఒకరొకరికి 150 రూపాయల ఛార్జీలు అవుతున్నాయి. రావడానికి పోవడానికి 200 ఛార్జీలు అవుతుంది. దయచేసి మా మీద దయ ఉంచి జీతాలు పెంచవలసిందిగా కోరుచున్నాము. 18 రోజులైనా అంగన్వాడీ ధర్నా చేస్తున్న వాళ్ళకి ఎటువంటి మార్పు రావడం లేదు. దానికి ఈరోజు సిఐటీస్, ఏఐటీస్, ఏపీడబ్ల్యూజే, జర్నలిస్ట్ యూనియన్స్ ఎంతో మంది సంధిభాగం కలపడానికి వచ్చారు. కర్నూలు నుంచి కుమార్, చాంద్ బాసా, కెమెరామెన్.